అది ఇవాళ రోజున మొన్న మధ్యన ఇల్లు చూస్తే దగ్గరగా ఒక 20-30 కోట్ల వాల్యూ ఉంటుంది. ఆ రోజుల్లోనే 4-5 కోట్ల వాల్యూ అది. ఆ పర్సన్ ఇవాళ నన్ను ఏమైనా గుర్తుపెట్టుకుంటుందా నాకు తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత నేను ఎప్పుడు నన్ను గెలవలేదు, నేను గెలవలేదు. బట్ ఆ బాధితుడు మాత్రం నన్ను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాడు, ఎప్పుడు దొరుకుతానా అని చూస్తుంటాడు. ప్లస్ నన్ను తిడతాడు నలుగురి దగ్గర. ప్రభుత్వానికి ఇప్పుడు సమస్య రాబోతుంది అదే. రాజకీయ పాలనలో ఇది కోర్టు అయినా పోలీస్ అయినా ఎక్కడైనా పంచాయతీలో ఒకరికే న్యాయం జరుగుతుంది, ఇద్దరు మాది రైట్ అంటారు. బట్ అసలు రైట్ ఎవరో జడ్జిమెంట్ అన్నటువంటిది కోర్టు ఇస్తుంది. కోర్టు దాంట్లో చట్టబద్ధత ఉంది, పోలీస్ దాంట్లో చట్టబద్ధత ఉంటుంది. కానీ ప్రైవేట్ పంచాయతీలు నిజాయితీకి ఎంతవరకు గ్యారంటీ? ఇక్కడ తప్పు చేసినోడు కూడా ఆడది నీ తప్పురా అన్నాడు అనుకోండి, ఈ నా కొడుకులు ఎన్ని తప్పు చేయలేదు మమ్మల్ని అంటారా అంటాడు. వీడు ఏడుస్తాడు, ఆడు ఏడుస్తాడు. అదే కోర్టులో సామెత ఉంటది, ఏది ఓడినోడు అక్కడే ఏడుస్తాడును, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడని. వీళ్ళు న్యాయం చేసి తిట్లు తింటారు, న్యాయం చేయక తిట్లు తింటారు. ఇది చాలా డేంజరస్ మూవ్. ఇదేంటంటే కింద ఉన్న వ్యవస్థలన్నిట్లలో పరిష్కరించే వ్యవస్థని పర్ఫెక్ట్గా ఉండాలి. అవసరమైతే 100 మంది ఉద్యోగులను ఎక్స్ట్రా పెట్టండి. హైయెస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ల్యాండ్ లిటిగేషన్లే ఉంటాయి ఈ కేసు. ఎక్కువ 100కి 70-80 అయ్యే ఉంటాయి.